4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాలా ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు ఏం అడగదలుచుకున్నారు అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. బయట పేపర్లో బయట ఏమి రాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికం కాదు. వాటాలు ఇస్తారా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయటానికి లేదు, మీరు టెండర్స్ వేయటానికి లేదు, మాకు వాటాలు ఇవ్వండి అని. కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిరాన్. మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్పటి గారు కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేగుతారు? కూర్చోండి. అదే ప్లీజ్ సిరాన్. ప్లీజ్ శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి మంత్రి గారు. ప్లీజ్ కూర్చోండి. విజయవాల్ గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి. శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి. అధ్యక్ష గౌరవ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించి 2934 తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పండి అన్ని నేను మాట్లాడతా అన్ని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష? అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష? ఇవాళ ఇదే కాదు అధ్యక్ష, మొత్తం టోటల్ వాళ్ళు
ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష, రేటు విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. పెంచేటివే కాకుండా మొత్తం చెప్తాను పెంచే అధ్యక్ష. ఆ రోజున 20 డిస్టరీస్ ఉంటే కామెంట్ చేయకండి, ఎందుకు 60% వాళ్ళ కైవసం మాట్లాడండి. కామెంట్ 20 డిస్టరీస్ నేను చెప్తా, మీరు అన్నారు కాబట్టి దానికి అలా మధ్యలో ఎంటర్ అవడం కరెక్ట్ కాదు. అలా కాదు, మీరు తగ్గించారు. చెప్పలేదు మంత్రి గారిని. తగ్గిందని సమాధానం మంత్రి గారు చెప్పిన తర్వాత అడగండి, చెప్పిన తర్వాత మళ్ళీ అడగండి, చెప్పిన తర్వాత అడగండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. ఆ రోజున వాళ్ళే తగ్గించి రేట్లు కూడా 3 రెట్లు పెంచేశారు అధ్యక్ష. విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు. డిస్టరీస్ కైవసం చేసుకున్నారు. దాదాపు ఆ రోజున 60% పైన 20 ఎంఎఫ్ఎల్ డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లోంచి 60% వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ద్వారా కూర్చోండి. అదే ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా, ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా? మేడం కూర్చోండి, మీరు ప్రతిదానికి లెక్కండి, మీరు ప్రతిదానికి లెక్కండి. కూర్చోండి శ్రీకాంత్, కూర్చోండి. వాళ్ళకి చెప్తారు, మీకు చెప్తారు, మీరు కూర్చోండి. మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం. అధ్యక్ష, ఆ రోజున వాళ్ళు చేసినటువంటి 26 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష. కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని 2020-21లో 63% వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష. ఎలా వచ్చింది? కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష. అలాగే ఆదాన్ అని, ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని, లీలా అని చెప్పి ఇలా వాటా దాంట్లో 65% మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేశారు. అంటే ఇది దోపిడీ కాదా అధ్యక్ష? ఇవాళ ఇవన్నీ దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇదైపోయారు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, విపరీతంగా బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష, యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 0%కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో. కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే, పేరుకి గవర్నమెంట్ షాపులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు అధ్యక్ష. ఎందుకంటే 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తీసుకెళ్లి సెబ్లో పెట్టారు అధ్యక్ష. సెబ్ని దేనికోసం ఉపయోగించారు? ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా? ఎక్కడైనా వెళ్ళి వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా? టోటల్ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇష్టంగా రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు అవన్నీ పెట్టించి అధ్యక్ష. మరి ఇదే కాకుండా మేము ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ పేమెంట్స్. 99,413 కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్, నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష. ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ పేమెంట్స్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు జరిగితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏమైంది? కేవలం దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల. లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో, కలెక్టర్ ఆఫీసుల్లో, అలాగే అధికారులు పెట్టి, వీడియోలు పెట్టి, డిపార్ట్మెంట్ సార్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ షాపులు వచ్చినాయి అధ్యక్ష. దీంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పమనండి, వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పనండి. చాలా సీరియస్ గా ఉన్నాం. షాపులు మేము చాలా గుడి బడి, నేను చెప్పేది అధ్యక్ష, మేము ఒకటే చెప్తున్నాం, గుడి బడి విషయంలో 100 మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఫ్రంట్ కేమో బయట చూపిస్తారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు, బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు. అందుకని రేడియస్ గా పెట్టి 100 మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం చేయడం అధ్యక్ష. ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసేళ్ళే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు 18,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది ప్రాథమికంగానే అధ్యక్ష. ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్టిలరీల అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమ మద్యాన్ని వాళ్ళు
మార్కెట్లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగిందనేది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష.